బాపట్ల జిల్లా కర్లంపాలెం మండలం సమ్మెటవారిపాలెం గ్రామంలో అగ్నికి ఆహుతి అవ్వడం వల్ల సర్వం కోల్పోయిన బాధితులు సమ్మెట శ్రీనివాస్ రెడ్డి గృహాన్ని పరిశీలించి ఆ కుటుంబానికి 12,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పాల్గొని బాధితులకు సహాయం అందించారు. అనంతరం మాట్లాడుతూ సర్వం కోల్పోయిన అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది అని తెలిపారు. వీలైనంత మంది సహాయం చేయడం వల్ల బాధితులను ఆదుకోవచ్చు అని పిలుపునిచ్చారు. మాజీ సైనికులు సమాజ సేవా కార్యక్రమాలలో కూడా ముందుండడం హర్షించదగిన విషయం అన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ పెట్టు నాగాంజనేయ రెడ్డి, సేవా మిత్ర అధ్యక్షులు నంగు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మరి సర్వస్వం కోల్పోయినటువంటి సమ్మెట శ్రీనివాసరెడ్డి గారి గృహానికి మాజీ సైనికులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘంలో ఒక భాగమైనటువంటి బాపట్ల మాజీ సైనికుల తరపున ఇక్కడికి రావడం జరిగింది. మరి మాజీ సైనికులుగా ఉండి మా సొంత కార్యక్రమాలు చేసుకుంటూ కూడా సమాజ సేవలో కార్యక్రమాలు చేయటం పరిపాటిగా అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు మరి అగ్ని బాధితులకు సహాయం చేయడం కోసం ఈ గ్రామం రావడం, మా బాపట్ల మాజీ సైనికుల తరఫున ఒక 12,500 రూపాయల చిరు రొక్కాన్ని ఇవ్వడం అందరికీ మరి తెలియజేస్తున్నాము. ఈ రొక్కాన్ని మాజీ సైనికులు మరి కలెక్ట్ చేసి బాధల్లో ఉన్నటువంటి మరి అగ్ని ప్రమాద బాధితులకు ఇవ్వటం చాలా సంతోషం. ఈ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఈ యొక్క మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి బాపట్ల మాజీ సైనికుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఇలాంటి బాధితులకు సర్వస్వం కోల్పోయినటువంటి బాధితులకు మరి సహాయం చేయడం మన బాధ్యతగా భావించి అందరూ కూడా రావాలని చెప్పి సహాయం చేయాలని చెప్పి నేను మరి పిలుపునిస్తూ, మరొకసారి ఇదొక మాజీ సైనికులుగా మేము సంతృప్తిగా మరి వారికి సహాయం చేయడం జరుగుతుంది. బాపట్ల మాజీ సైనికులు కూడా మరొకసారి అభినందిస్తూ, ఏదైతే ఈ కార్యక్రమం వీళ్ళకి అగ్నికి ఆహుతయిందో మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ నాగాంజనేయ రెడ్డి గారు కానీ, మరి రెడ్డి సంఘం పెద్దలైనటువంటి గోవర్ధన్ రెడ్డి గారు కానీ, వీరు కూడా వారి బాధ్యతగా అందరికీ తెలియజేస్తూ సహాయార్థం మరి బాధల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. వారిని కూడా బాధల్లో ఉన్నటువంటి వారిని ప్రోత్సహిస్తున్నందుకు వారికి కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.